ఈ రాత్రి ఏ సమస్యలో వచ్చినా, ఏ బాధలో వచ్చినా, ఏ కష్టంలో నువ్వు ఉన్నా, ఎంతటి కన్నీటి లోయల్లో నువ్వు ఉన్నా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నందుకు విశ్వాసంతో, నమ్మకంతో నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పగలిగితే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడే గొప్ప దేవుడై ఉన్నాడు. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే నా జీవితంలో ఎందుకు ఇన్ని పోరాటాలు ఉంటాయి? దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు మరి ఇన్ని కష్టాలు ఉంటాయి? దేవుడే అనేవాడు మరి ఉంటే ఇన్ని శ్రమలు, ఇంత శత్రు పోరాటాలు నాకెందుకు ఉంటాయి అని బాధపడిన సందర్భాలు ఎన్నో. ఏ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాడు మన దేవుడు? ఎక్కడున్నాడు నాన్న? నీ మధ్య ఉన్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన ఎక్కడో లేడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు నీ మధ్య ఉన్నాడనంటే, ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడు అనంటే, ఎందుకు నీతో నడవాలి ఆయన కోరుకుంటున్నాడంటే, ఎందుకు నీ మధ్య ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు గనుక. ఆయన పిల్లల కోసం అరణ్యంలో త్రోవలేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారిలో నదులను పారజేసిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అటువంటి దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వలేడా? అటువంటి దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? అటువంటి దేవుడు నీ తలరాతను మార్చలేడా? అటువంటి దేవుడు నీ అప్పును తీర్చలేడా? అటువంటి దేవుడు కుళ్ళిపోయిన నీ అవయవాల్ని తిరిగి ఆయన నిర్మించలేడా? కానీ నీ దేవుడు అంటున్నాడు, అందరూ నువ్వు పనికిరాని దానివన్నా, పనికిరాని వాడువన్నా, నా దేవుడు మాట్లాడుతున్నాడు. పనికొచ్చే గొప్ప సాధనంగా మార్చగలిగిన శక్తిమంతుడు నేను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తిమంతుడండి! నత్తివాడైన మోషేను 20 లక్షల సైన్యానికి అధికారిగా మార్చిన వాడు, నాయకుడిగా మార్చిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. తృణీకరించబడిన జీవితాలను, త్రోసివేయబడిన జీవితాలను, అసహించుకున్న జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చిన శక్తిమంతుడు నేను ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. నువ్వు కూడా తృణీకరించబడుతున్నావేమో, అందరి చేత అవమానపరచబడుతున్నావేమో, అందరి చేత అవహేళన చేయబడుతున్నావేమో, కానీ నీ దేవుడు ఎంత శక్తిమంతుడు నువ్వు తెలుసుకో. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉండగా నువ్వు చేతకాని దానివి కాదు, చేతకాని వ్యక్తివైనా దేవుడు నిలబెట్టి గొప్పగా వాడుకోవడానికి మహా పరాక్రమం కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతమందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంతోమంది 2025 సంవత్సరం చూడాలని ఆశగా ఉన్నవారు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక 2024లోనే గతించిపోయారు. కానీ ఈరోజు నువ్వు, నేను, మనము 2025 సంవత్సరం కూడా చూడగలుగుతున్నామంటే అది కేవలం యేసయ్య కృపయ అన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎంతో చక్కటి తీర్మానాలతో, ఎంతో చక్కటి నిబంధనలతో ఇక 2025 మనం ఆరంభించి ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, 2024 సంవత్సరం మరి గడిచిన సంవత్సరం ఎన్నో పోరాటాలు మన జీవితాల్లో, ఎన్నో అవమానాలు మన జీవితాల్లో, ఎన్నో నిందల్లో మీరు ఉండి ఉండవచ్చు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, మరి అనేక శత్రు పోరాటాలు, అన్నిటి మధ్యలో నలిగిపోతూ 2024లో ఎంతో నిరాశ, నిస్పృహలో 2024లో ఈ శ్రమలు, బాధలు, కష్టాలు వస్తున్నప్పుడు నిజంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను,
ప్రతిరోజు నేను ప్రతి దినము దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానీ నా సమస్యలు తీరట్లా, నా సమస్యలు పరిష్కారం కావట్లే. అసలు దేవుడు ఉన్నాడా? నాతో ఉన్నాడా? నిజంగా దేవుడు అనేవాడే ఉంటే నా జీవితంలో ఎందుకు ఇన్ని పోరాటాలు ఉంటాయి? దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు మరి ఇన్ని కష్టాలు ఉంటాయి? దేవుడే అనేవాడు మరి ఉంటే ఇన్ని శ్రమలు, ఇంత శత్రు పోరాటాలు నాకెందుకు ఉంటాయి అని బాధపడిన సందర్భాలు ఎన్నో కదా. ఎన్నోసార్లు విసిగిపోయిన సందర్భాలు, ఒక్కొక్కసారి కృంగిపోయిన సందర్భాలు. దేవుడు నాతో లేడేమోనని, ఎవరు నాతో లేరు, ఇక దేవుడు కూడా నాతో లేడేమో అని ఒక నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు, కృంగిపోయిన సందర్భాలు ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి. ప్రియ దైవజనమా, అలా కృంగిపోయి అలాగే ఆ కృంగుదలతోనే ఒకవేళ అదే నిరాశతో 2025లో కూడా వచ్చేమేమో. ఈ యొక్క రాత్రి వేళ దేవుడిని దర్శించి నీతో ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. దేవుడు వినూత్నమైన రీతిలో నిన్ను బ్లెస్ చేయాలనే ఆయన యొక్క ఆశ ఉన్నది. ఆయన యొక్క ఉద్దేశాలు ఈ సంవత్సరంలో దేవుడిని జరిగించాలనే ఆశతో దేవుడు తాపత్రయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఏ సమస్యలో వచ్చినా, ఏ బాధలో వచ్చినా, ఏ కష్టంలో నువ్వు ఉన్నా, ఎంతటి కన్నీటి లోయల్లో నువ్వు ఉన్నా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నందుకు విశ్వాసంతో, నమ్మకంతో నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పగలిగితే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మాటలు వినడానికి నీ హృదయాన్ని సంసిద్ధపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. జఫన్యా గ్రంథము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమా, దేవుని పిల్లలారా, దేవుని ప్రియ సంఘమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎన్నో సమస్యల మధ్యలో, కష్టాల మధ్యలో నలిగిపోతూ, కృంగిపోయి, కృషించిపోయి, ఒక్కొక్కసారి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటూ, నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయి, ఒంటరితనాన్ని అనుభవిస్తూ, నాకెవరు తోడు లేరు, నాకెవరు అండగా లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను నడిపించేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు. ప్రభువా, నువ్వు కూడా నాతో లేవా? ప్రభువా, నువ్వు కూడా నా సహాయకుడిగా రావా? మరి అనుకుని ఎన్నో సందర్భాల్లో మరి నువ్వు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉండి ఉండొచ్చు. ఈ 2025వ సంవత్సరంలో కూడా ఒక కృంగుదల, ఒక నిరాశ, ఒక నిస్పృహలో ఒకవేళ కుమిలిపోయి, మరి ఈ సంవత్సరమన్నా నా జీవితంలో కార్యం జరగదా, ఈ సంవత్సరమైనా దేవుడు నాకు తోడుగా ఉంటాడా ఉండడా అనే ఒక మరి సందిగ్ధంలో ఈ రోజున దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చావేమో. ఈ రాత్రి నీ ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, నేను ఎక్కడో లేను కానీ నేను నీ మధ్య ఉన్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్తున్నాడు, నేను నీ మధ్య ఉన్నాను. ఆయన అంటున్నాడు, నీ కుటుంబము మధ్య ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఆయన అంటున్నాడు, నీ భార్యాభర్తల మధ్య నేనున్నాను అంటున్నాడు ప్రభు. ఇదిగో సంఘం మధ్య నేనున్నాను అంటున్నాడు ప్రభు. ఈ 2025వ సంవత్సరంలో ప్రభు నీకు వాగ్దాన రూపంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ మధ్య ఉన్నాను అంటున్నాడు ప్రభు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, 2-3 కూడిన చోట నేను ఉంటానన్నాడు ప్రభు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎక్కడో లేను కానీ నేను నీ మధ్య ఉన్నాను అంటున్నాడు ప్రభు. నీ కుటుంబం మధ్య ఉన్నాను అంటున్నాడు ప్రభు. నీ వ్యాపారాల మధ్య నేను ఉన్నాను అంటున్నాడు ప్రభు. నీ వ్యవసాయ పనులు నేను ఉన్నానంటున్నాడు ప్రభు. నీ చేతి పనులు నేను ఉన్నాను అంటున్నాడు ప్రభు. నీ యొక్క మరియు ప్రతి ఒక్క నీ స్టడీస్లో, యవ్వన పిల్లలు నీ స్టడీస్లో నేను ఉన్నానంటున్నాడు ప్రభు. నేను ఎక్కడో లేను కానీ నేను నీ మధ్య ఉన్నాను అని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరనంటే, మన దేవుడు కొండల్లో ఉండే దేవుడు కాదు, మన దేవుడు గుట్టల్లో ఉండే దేవుడు కాదు, మన దేవుడు మెట్టల్లో ఉండే దేవుడు కాదు, మన దేవుడు మన మధ్య ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడో లేడు, నువ్వు ఎక్కడో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడో ఉన్నాడు, నా సమస్య ఆయన చూడట్లేదు అనుకుంటున్నావు. ఎక్కడో ఉన్నాడు, నా కష్టం ఆయన చూడట్లేదు అనుకుంటున్నావు. ఆయన ఎక్కడో ఉన్నాడు, నా పరిస్థితి మారట్లేదు అనుకుంటున్నావు. ఎక్కడో ఉన్నాడు, నా వ్యాధి తొలగిపోవట్లేదు అంటున్నావు. నేను ఎక్కడో లేను, నీ మధ్య ఉన్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో నిండి ఉన్న గొప్ప దేవుడు, మహా గొప్ప దేవుడు ఆయన. మరి సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న పరిశుద్ధుడు ఆయన ఎక్కడున్నాడంటే, ఎక్కడో లేడు కానీ మన మధ్య ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన మన మధ్య ఉంటాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన మధ్య ఉండే దేవుడుగా ఉంటాడంటే, మన సమస్యలను చూసే దేవుడుగా ఉన్నాడు గనుక. హల్లెలూయా. నువ్వు వ్యాధుల్లో, నువ్వు బాధల్లో, నువ్వు కష్టాలలో, నువ్వు నష్టాలలో, నువ్వు కన్నీటి పరిస్థితుల్లో, నీ దుఃఖంలో నువ్వు బాధపడుతూ ఉంటే, నీ బంధువులందరూ ఎక్కడుంటారు నాన్న? దూరాన ఉంటారు. ఎక్కడుంటారు నాన్న? దూరాన ఉంటారు. నువ్వు అప్పులు అయిపోయి నువ్వు బాధపడుతుంటే నీ స్నేహితులు ఎక్కడుంటారు నాన్న? దూరాన ఉంటారు నాన్న. అలాగే నీ కన్నవారు కావచ్చు, నీకు అయిన వారు కావచ్చు, నేను కట్టుకున్నవాడు కావచ్చు, నువ్వు వ్యాధిగ్రస్తుడు అయి ఉంటే వాళ్ళు ఎక్కడుంటారు? దూరాన ఉంటారు. కానీ మన దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్య ఉంటాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాడు మన దేవుడు? ఎక్కడున్నాడు నాన్న? నీ మధ్య ఉన్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన ఎక్కడో లేడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు నీ మధ్య ఉన్నాడనంటే, నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి. హల్లెలూయా. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడు అనంటే, నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడంటే, నీ స్థితిగతులను ఆయన మార్చడానికి. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడంటే, నీ వ్యాపారంలో ఉన్న నష్టాలను తొలగించడానికి. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడు అనంటే, ఆయన నీ జీవితాన్ని మార్చడానికి. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడంటే, నీ నిందలు కొట్టివేయడానికి. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడంటే, నీ దుఃఖము సంతోషంగా మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ మధ్య ఎందుకు ఉన్నాడు అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే, మన మధ్య ఉండే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడున్నాడంట? వారి మధ్య ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. వారితో నడిచిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎలా ఉన్నాడు అప్పుడనంటే, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నడిచాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అనంటే, మానవులతో నడవడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకు నీతో నడవాలి ఆయన కోరుకుంటున్నాడంటే, ఎందుకు నీ మధ్య ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు గనుక. ఎందుకు అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సొత్తైన ప్రజలము గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడంట మేఘములో నుండి మాట్లాడాడంట. హల్లెలూయా. మేఘములో ఉండి మాట్లాడాడు. ప్రియ దేవుని పిల్లలారా, కానీ ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, మన మధ్యకొచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఉన్నాడు అంటే, మనతో ఉండడానికి. హల్లెలూయా.
ఎక్కడో ఎందుకు మన మధ్య ఉన్నాడు అని అంటే మనల్ని ఆయన నిత్యము నడిపించడానికి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇది యెషయా గ్రంథం 58:11 రాయబడి ఉంటుంది ఏంటంటే, నిన్ను నేను నిత్యము నడిపించేదను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు మన మధ్యలో ఆయన ఉంటున్నాడంటే, నువ్వు నడవలేకపోతున్నావు కదా, అప్పులైపోయి, అనారోగ్య సమస్యలైపోయి, వ్యాధి బాధల్లో, కష్టాల్లో, కన్నీటి పరిస్థితులు, నా వల్ల కావట్లేదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నానయ్యా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వ్యాధి తొలగట్లేదయ్యా, అయ్యా ఈ కష్టాలు తీరట్లేదయ్యా, ఎంతోమందిని ఆశ్రయించారు కానీ నా సమస్య పరిష్కారం కాలేదయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, నేను సొమ్మసిల్లిపోయానయ్యా, అలిసిపోయానయ్యా, నాకు దిక్కు తోచట్లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావు కదా. అందుకే నిన్ను నడిపించడానికి నీ మధ్యకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. అవును కదా, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఎందుకు వచ్చాడు ఆయన అంటే, వారిని నడిపించడానికి వచ్చాడు. అరణ్యంలో ఎక్కడ సొమ్మసిల్లిపోతారో, అరణ్యంలో ఏ శత్రువులు వారిని నశింపజేస్తారో, అరణ్యంలో ఏ యొక్క తెగుళ్ళు వారిని ఆవరిస్తాయో, ఆ అరణ్యంలో ఎక్కడ విష సర్పాలను వారిని ముట్టుకుంటాయో, ఆ అరణ్యంలో ఏ శత్రువు వారిని నాశనం చేసేస్తాడో, అందుకనే వారితో నేను ఉండాలి అని, నా బిడ్డలతో నేను ఉండాలి, నా బిడ్డలను నేను నడిపించాలి అని వారి మధ్యకు దిగి వచ్చాడు దేవాది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వారిని నడిపించడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అయ్యా ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, ఈ అడ్డుగోడలు ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని మీద దాటలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదనంటే దేవుడు అన్నాడా, మోషే నీ చెయ్యి చాపు సముద్రం వైపు అన్నాడు. అటువంటి అటువంటి అడ్డుగోడలైనా ఆటంకాలైనా వారి బిడ్డల ప్రయాణాన్ని ఆటంకపరుస్తాయని, అడ్డగిస్తాయని ఆ ఆటంకాలన్నీ తొలగించి ఆ ప్రజలను క్షేమంగా నడిపించాలని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు దిగాడు. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఈ 2025లో ఎర్ర సముద్రాలు అంటే సమస్యలు ఒకవేళ నీ ఆత్మీయ జీవితానికి కావచ్చు, నీ యొక్క భౌతిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన సమస్యల్లో కావచ్చు, వ్యాపార సమస్యల్లో కావచ్చు, ఏవైనా నీ యొక్క జీవితానికి అడ్డుగోడలుగా ఉంటాయేమననే నీ దేవుడు ఎక్కడో లేడు కానీ నీ మధ్యకు వచ్చేసాడు ఈ యొక్క 2025లో. ఎందుకో తెలుసా? ఆ ఎర్ర సముద్రాలను చీల్చడానికి. హల్లెలూయా. హల్లెలూయా. 2024 అంతా ఆ ఎర్ర సముద్రం నీకు అడ్డుగా వచ్చినాయి. నీ జీవితంలో కార్యాలు జరగనికుండా, నీ జీవితంలో మేలును పొందుకోకుండా, నీ నింద కొట్టివేయబడకుండా, నీ ఉద్యోగం పొందుకోకుండా, నీ వివాహం కాకుండా, నీ వ్యాపారాలు వర్ధిల్లకుండా, నువ్వు ప్రమోషన్ నీ జీవితంలో రాకుండా ఎర్ర సముద్రాలు ఆటంకం కలిగించాయి. అవన్నీ కూడా 2025లో ఆ ఆటంకాలన్నీ తొలగించి దేవాది దేవుడు సరైన మార్గంలో నిన్ను నడిపించడానికే ఈ 2025లో నీ మధ్యకు వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో నీ మార్గము సరళం కాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ మార్గాలు, నీ యొక్క ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఏమైపోతున్నాయంటే చీలిపోబోతున్నాయి. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు ఆరిన నేలను నడిపించాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సుఖవంతమైన జీవితాన్ని దేవుడు 2025లో నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకంట దేవాది వారు వెళుతూ ఉండగా వారికి అరణ్యంలో వెళ్ళేసరికల్లా వారికి ఆకలైందంట. ఆకలైన సందర్భంలో వారు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యానికి, మేము ఆకలితో చచ్చిపోతున్నాం. మాకు ఐగుప్తులు అయితే చాలా భోజనం మాంసాహారం తిన్నాం, ఇక్కడేంటి ఇలా చేస్తున్నాం మమ్మల్ని అని అన్నప్పుడు, ఇంతమందికి ఎక్కడి నుంచి భోజనం వస్తుందన్నప్పుడు దేవుని బిడ్డలారా, మోషే మరలా ప్రార్థించగా దేవుడంట ఆకాశవాకిలి విప్పి మన్నాను కురిపించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు 2025లో. ప్రియ దైవ జనమ, దేవుడు నీ కోసము కూడా ఇప్పుడు వరకు మూయబడిన ద్వారాలు దేవుడు 2025లో తెరవబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు సహాయం వచ్చేది ఎక్కడి నుంచి లేదు అని, నా కుటుంబం ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావు, నా జీవితం ఏంటి అని అనుకుంటున్నావు, నా బిడ్డలు నేను ఎలా చదివించుకోవాలనుకుంటున్నావు, నా బిడ్డలకు వివాహం నేను ఎలా చేయాలి, 2025 ఎలా గడుస్తుంది అనుకుంటున్నావు. 2024 అంతా నాకు ఎటు నుంచి సహాయం రాలేదు, ఎంతమందినో అడిగాను కానీ అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, ఎటు నుంచి నా సహాయం రాదు. 2025 కూడా అంతేనా అని అనుకుంటున్నావు. కానీ ప్రభు అన్నాడు, లేదు లేదు, నీకోసం నేను ద్వారాలు తెరవబోతున్నాను అంటున్నాడు ప్రభు. ఎలాంటి వాడినంట, నూతనమైన డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన నీ మధ్య ఉండే ఆ డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. అది నీ కోసమే తెరవబడుతున్న ద్వారం అది. హల్లెలూయా. అది నీ కుటుంబం కొరకే తెరవబడుతున్న ద్వారం అది. నీ బిడ్డల కోసమే తెరవబడుతున్న ద్వారం అది. నీ భర్త కోసమే తెరవబడుతున్న ద్వారం అది. నీ యొక్క వ్యవసాయ పనుల కోసమే తెరవబడుతున్న ద్వారం అది. నీ ఆత్మీయ విషయాల కోసమే తెరవబడుతున్న ద్వారం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఏ ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, ఒక నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నావేమో, నాకు ఇక ఉద్యోగం రాదేమో అని అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, నీ కోసమే ఒక ద్వారాన్ని నేను తెరుస్తున్నాను అంటున్నాడు ప్రభు. చక్కటి ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీ మధ్య కార్యం చేయబోతున్నాడు. ఆయన నీ మధ్య ఉన్నాడు. ఆయన నీ మధ్య ఉండి ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంట? అక్కడ రాయబడింది. ఎలాంటి వాడంట? శక్తిమంతుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా. నీ మధ్య ఉన్న దేవుడు బలహీనుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య బలహీనుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిహీనుడు కాదు. నీ దేవుడు ఎవరనంటే ఆయన శక్తిమంతుడైన గొప్ప దేవుడు. నీ మధ్య ఉన్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన బలహీనుడు కానే కాదు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా నేను బలహీనురాల్ని, ఈ సమస్యను నేను పరిష్కరించుకోలేకపోతున్నా, అయ్యా నేను బలహీనుడును, ఈ సమస్య క్లియర్ చేసుకోలేకపోతున్నా, నేను బలహీనుడను ప్రభువా, అయ్యా ఇదిగో ఆ శత్రువు మీద విజయాన్ని నేను పొందుకోలేకపోతున్నా, అయ్యా నేను బలహీనురాలని ప్రభువా, అయ్యా ఈ సమస్యలు ఈ కష్టాలు నేను తొలగించుకోలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావు. అవును కదా. మన బలాన్ని చూసుకొని, మన సమస్యలు చూస్తున్నప్పుడు, మన బలాన్ని చూసుకుంటున్నప్పుడు వాటిని మనం సాధించలేమని, అది నా వల్ల కాదని, అయ్యా ఈ ఉద్యోగం నేను పొందుకోలేను ఎందుకంటే నా జ్ఞానం సరిపోదు, అయ్యా ఇదిగో నీ వ్యాపారం నేను చేయలేను ఎందుకంటే నా శక్తి సరిపోదు, ఈ ప్రమోషన్ నాకు రాదు ఎందుకంటే నాకు అంత టాలెంట్ లేదు. అంటే మనము ఎప్పుడు కూడా మన శక్తిని చూసుకొని చాలా బలహీనపడిపోతూ ఉంటాం. కానీ మన దేవుడు ఎవరంటే, మన మధ్య ఉన్న దేవుడు ఎవరంటే ఆయన శక్తిమంతుడైన దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషాపాతు రాజు చేసింది అదే. యెహోషాపాతు రాజు మీదకు గొప్ప సైన్యం బయలుదేరింది. శత్రు సైన్యం బయలుదేరినప్పుడు యెహోషాపాతు ఆ సైన్యాన్ని చూస్తున్నప్పుడు
ఆ గొప్ప సైన్యాన్ని చూస్తూ తన శక్తిని చూసుకున్నప్పుడు తన వల్ల కాదనిపించింది, తన శక్తి సరిపోదనిపించింది. ఆ శత్రువుల మీద విజయాన్ని పొందుకోవడం నా వల్ల కాదనుకున్నాడు. అందుకే ఆయన పరిగెట్టుకుంటూ శక్తిమంతుడైన దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తన బలాన్ని చూసుకున్నప్పుడు, తన శక్తిని చూసుకున్నప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడం వల్ల కాదనిపించింది. నీకు కూడా అనిపిస్తుంది కదా? నీ శాలరీ చూసుకుంటున్నావు, చాలా తక్కువ ఉంది. నీ అప్పును చూస్తున్నావు, చాలా ఎక్కువ కనపడుతుంది. నీ యొక్క రోగాన్ని చూసుకున్నావు, చాలా భయంకరంగా కనపడుతుంది. నా వల్ల కాదు, ఈ రోగం పోదు. అలాగే నీ జ్ఞానాన్ని చూసుకున్నావు, ఆ ఉద్యోగం పొందుకోవడం నా వల్ల కాదు అనుకుంటున్నావు. నువ్వు కూడా అలాగే బాధపడుతున్నావు. ఈ వ్యాపారం వల్ల నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావు. ఎందుకని అంటే నీ శక్తిని చూసుకుంటున్నావు, నీ బలాన్ని చూసుకుంటున్నావు. నీ ఎదురు ఉన్న సమస్యను చూస్తే అది ఎక్కువగా కనపడుతుంది. దాన్ని సాధించడం నా వల్ల కాదనుకుంటున్నావు. నీ చుట్టూ శత్రు సమూహాలు అధికమైపోయినప్పుడు ఆ శత్రువుని జయించడం నా వల్ల కాదనుకుంటున్నావు. కానీ యెహోషాపాతు అలా అనుకోలా. తన శక్తిని చూసుకున్నాడు, తన వల్ల కాదనిపించింది. అప్పుడు మౌనంగా ఉండలేదా? నీలాగా మౌనంగా ఉండలా, నీలాగా కృంగిపోతూ ఉండలా, నీలాగా మూలుగుతూ ఉండలా, నా పని అయిపోయిందిలే అనుకోలో. ఏం చేశాడంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తున్న దేవుడు గొప్ప బలాఢ్యుడని తెలుసుకొని, గొప్ప శక్తిమంతుడని తెలుసుకొని పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకొని అని అంటున్నాడు, అయ్యా యెహోవా, నా పితరులు దేవా, నా పితరుల పట్ల గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేసిన గొప్పవాడా, నీ బలం గొప్పదని నేను నమ్ముతున్నాను, నీ శక్తి గొప్పదని నేను నమ్ముతున్నానయ్యా. ఈ శత్రువులను జయించడం నా వల్ల అయితే కాదు, నా శక్తి సరిపోదు, కానీ నువ్వైతే విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు మా మధ్య ఉన్నావు, మా మధ్య కదులుతున్నావు, నువ్వు ఖచ్చితంగా ఈ కార్యం చేయగలవన్నప్పుడు యెహోషాపాతుతో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, యెహోషాపాతు, నువ్వు కాదయ్యా యుద్ధం చేసేది, నేను యుద్ధం చేయబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని యొక్క శక్తిని నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడే శత్రువు మీద యుద్ధము చేసి ఆ సమస్యను క్లియర్ చేసేసాడు. దేవాది దేవుడు శత్రు సమూహాన్ని మట్టు గర్పించేశాడు. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరోనంటే శక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆ సమస్యను పరిష్కరించుకోవడం కానీ నీ శక్తి సరిపోదు. కానీ నువ్వేం చేయాలంటే యెహోషాపాతులాగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించగలిగి, ఆయనే శక్తిమంతుడని, ఆయనే నీ సమస్యను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడని, నీ శత్రువులు ఏ శత్రువులైతే నిన్ను బాధిస్తున్నారో, ఏ శత్రువులైతే నీకు నిద్ర లేకుండా చేస్తున్నారో, ఏ శత్రువు అయితే నీ యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని చూస్తున్నారో, ఆ శత్రువుల్ని ఓడించగలిగిన దేవుడని, ఆ శత్రువు మీద విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నువ్వు దేవుడని నువ్వు గ్రహించగలిగి ఆయన పాదాల దగ్గరికి వెళితే, ఈ 2025లో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, శత్రువుల మీద దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నానని. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ శత్రువులను ఓడించగలిగిన శక్తిమంతుడు అంటున్నాడు దేవాది దేవుడు. నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడిని నేను ప్రభు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తిమంతుడు నానా, నీ శత్రువు మీద విజయాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఎక్కడున్నాడు నానా? నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు నానా? కొరింథీ పత్రికలో మనం చూస్తే ఆయన మనలో ఉన్న దేవుడు. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మన మధ్య ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు బలహీనుడు కాదు, మరే శక్తి లేనివాడు కాదు. మనలో ఉన్న దేవుడు, మన మధ్య ఉన్న దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాంటి శక్తిమంతుడు అంటే మృతతుల్యమైన శారా గర్భాన్ని ఓపెన్ చేసిన దేవాది దేవుడు. అటువంటి శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి శక్తిమంతుడు అంటే నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగు చేసిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు.
మన దేవుడు ఎంతటి శక్తిమంతుడు అనంటే సముద్ర జలాలకు సరిహద్దులు వేసిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే సర్వ సైన్య సమూహాలను గొప్పగా కలిగి ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే ఆయన ఎండిపోయిన ఎముకలను మహాసైన్యముగా లేపిన శక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు అనంటే ఆయన గొర్రెల కాపరి అయిన దావీదును రాజసింహాసనం ఎక్కించిన గొప్ప శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే ఒక అనాథ అయిన ఎస్తేరును పట్టపు రాణిగా చేసిన దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎంత శక్తిమంతుడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బానిసలుగా వెళ్ళిన యోసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసిన అంత శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ మధ్య ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు ఎంత శక్తిమంతుడు అనంటే చూడు, ఆయన చేపలు పట్టే జాలర్లు మనుషులు పట్టే జాలరులుగా చేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే ఆయన ఉన్న దాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే మారా జలాలను మధురంగా మార్చిన శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మోడు బారిపోయిన రూతు జీవితాన్ని చిగురింపజేసిన గొప్ప దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే అగ్నిలోనికి వెళ్ళిపోయిన ఆయన ప్రజలను అగ్ని వాసన అంటకుండా కాపాడిన గొప్ప శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరనంటే నీ మధ్య ఉన్న దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే సింహాల బోనులోకి ఆయన ప్రజలు వెళ్ళిన సింహపు నోలను మూసిన గొప్ప శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పాను ఎందుకనంటే నీ దేవుడు సామాన్యుడు కాదు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు గొప్పవాడు, నీ మధ్య కార్యాలు చేసే దేవుడు, 2025లో కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏదైనా నీ జీవితంలో చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ జీవితంలో ఉద్యోగాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు, నీ గర్భాన్ని ఓపెన్ చేయగలిగిన శక్తిమంతుడు, నీ అప్పులు కాడిని వెర్రగొట్టగలిగిన శక్తిమంతుడు, నీ నిందను కొట్టివేయగలిగిన శక్తిమంతుడు, నీ శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు, నీ తల రాతను మార్చగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇదిగో లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన 2025లో నీ మధ్యనే నడుస్తున్నాడు. ఆయన నీతోనే నడుస్తున్నాడు. ఆయన నీలోనే ఉన్నాడు. ఆయన ఆ శక్తిమంతుడు ఆకాశ మహాకాశాల మీద లేడు. ఆయన ఎక్కడో లేడు. ఆయన నీ మధ్య ఉన్నాడు. ఆయన నీలోనే ఉన్నాడు. నీ కుటుంబం మధ్యనే ఉన్నాడు. విడిపోయిన నీ కుటుంబాన్ని కట్టగలిగిన శక్తిమంతుడు ఆయన. చెదిరిపోయిన నీ బిడ్డల జీవితాన్ని కట్టగలిగిన శక్తిమంతుడు ఆయన. త్రాగుబోతుగా ఉన్న నీ భర్తను మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. లోక సంబంధిగా ఉన్న నీ భార్యను రక్షించగలిగిన శక్తిమంతుడు ఆయన. రక్షణ లేని నీ బిడ్డలను రక్షించగలిగిన శక్తిమంతుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శక్తిమంతుడు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వేదో జీవం లేని దేవుని కాదు నువ్వు ఆరాధించేది. నువ్వు శక్తి లేని దేవుని కాదు నువ్వు ఆరాధించేది. నీ అవయవాలే కుళ్ళిపోయినా అవి నూతన అవయవాలు ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుని కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం ఏదైనా నూతన మార్గాలను ఏర్పరచగలిగిన శక్తిమంతుడు నువ్వు కలిగి ఉన్నావు. ఎంత శక్తిమంతుడు అంటే ఆయనంట చూడు, అరణ్యంలో త్రోవలే కలుగు చేసిన శక్తిమంతుడు. ఆయన పిల్లల కోసం అరణ్యంలో త్రోవలేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారిలో నదులను పారు చేసిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అటువంటి దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వలేడా? అటువంటి దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? అటువంటి దేవుడు నీ తలరాతను మార్చలేడా? అటువంటి దేవుడు నీ అప్పును తీర్చలేడా? అటువంటి దేవుడు కుళ్ళిపోయిన నీ అవయవాల్ని తిరిగి ఆయన నిర్మించలేడా? ఏదైనా చేస్తాడా? మన కోసం ఏదైనా చేస్తాడు. మన కోసం ఏదైనా చేస్తాడు మన దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన బలాఢ్యుడు. అందుకే అబ్రహాం అది కృంగిపోయి నాకు పిల్లలు కలగరిక, నా వల్ల కాదిక, నీకు ముసలి వయసులోకి వెళ్ళిపోయానని బాధపడుతున్నాడంట. మనలాగే కదా,
మానవులు ఎవరైనా అంతే, బాధపడుతూ కృంగిపోతున్నప్పుడు దేవుడు ఒక రోజున అబ్రహాం దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎందుకు అబ్రహామా బాధపడుతున్నా అంటే, ఏముందయ్యా, అన్నీ ఇచ్చావు నా కోసం, కానీ నాకు కొడుకు నువ్వులేదే, నాకు ఇంట్లో పనివాడే నాకు కొడుకు అవ్వాలా అన్నప్పుడు ఎందుకు అలా కృంగిపోతున్నా, నేనెవరినో తెలుసా, నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అయ్యా. అప్పుడు చెబుతున్నాడు, నేను సర్వశక్తిమంతుడును. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరు, ఆల్మైటీ గాడ్, నేను సర్వమును చేయగలిగిన శక్తిమంతుడిని. నీ భార్య గర్భం మృతతుల్యం అయిపోయింది, బాధపడుతున్నావా? ఇక నా భార్య గర్భం ఓపెన్ కాదు కదా సైన్స్ ప్రకారం అనుకుంటున్నావా? లేదా అబ్రహాం, మృతతుల్యమైపోయిన దానిలోంచి కూడా జీవాన్ని తీసుకురాగలిగిన శక్తిమంతుడిని నేను అంటున్నా. ఆ మాట పట్టుకున్నాడు అబ్రహాం. అవునయ్యా, సారీ డాడీ, నేను తక్కువ అంచనేసా, నీ మాటను తక్కువ అంచనేసా, నీ బలాన్ని తక్కువ అంచనేసా. నిజమే, నువ్వు సర్వశక్తిమంతుడివి. అవునండి, ఆయన గొప్ప దేవుడు. అబ్రహాము నమ్మినప్పుడు మృతతుల్యమైన శారా గర్భం నుంచి చక్కని సగురించాడు. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు? ఒకవేళ లైవ్ చూస్తున్న దేవుని పిల్లలారా, 2024 వరకు చాలా నిందలతో వేదనతో ఉన్నావేమో. ఒకవేళ డాక్టర్ చెప్పారేమో నీ గర్భం పండదని, IVFకి వెళ్ళమంటున్నారా? బాధపడిపోతున్నావా? కృంగిపోతున్నావా? నాకు పిల్లలు పుట్టరేమో నాకు దిగులుతున్నావా? ఈ 2025 ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, నేను పుట్టించువాడినే కానీ గర్భాన్ని మూసేవాడిని కాను అంటున్నాడు ప్రభు. సంతులేని దాని కుమారుల సంతోషం గల తల్లిగా నేను చేయగలను అంటున్నాడు ప్రభు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ గర్భాన్ని నేను తెరుస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మీ గర్భాలు ఓపెన్ కాబోతున్నాయి. నమ్మండి, ప్రతి మాట దేవుని యొక్క మాటను రిసీవ్ చేసుకోండి. ఈ సంవత్సరం మీ గర్భాలను దేవుడు దర్శిస్తున్నాడు. చక్కని బిడ్డలను దేవుడు మీకు కలుగజేయబోతున్నాడు. అది నా మాట కాదు, నా దేవుని మాటగా నేను చెబుతున్నాను. ఈ రోజున నా దేవుని శక్తిని నమ్మి ఈ రోజున మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు, నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నావు. నీ గర్భాన్ని ఓపెన్ చేయగలిగిన దేవుడు కలిగి ఉన్నావు. అంత శక్తిమంతుడు నువ్వు కలిగి ఉన్నావు. నా దేవుడు గొప్ప దేవుడు. నేను నమ్ముకున్నాను. ఆయన శక్తిని నమ్మాను, ఆయన బలాన్ని నమ్మాను, ఆయన ప్రభావాన్ని నమ్మాను. ఆయన ఏదైనా చేస్తాడని. అవునండి, ఆయన ఏదైనా చేస్తాడు. నేను అందరూ నేను అనొచ్చు, నీకేమొచ్చని, నీకేం చేతనవునని, నీకేమి రాదని. అందరి చేత నువ్వు తృణీకరించవచ్చు, అందరి చేత నువ్వు ఒకవేళ త్రోలనబడవచ్చు. కానీ నీ దేవుడు అంటున్నాడు, అందరూ నువ్వు పనికిరాని దానివన్నా పనికిరాని వాడువన్నా నా దేవుడు మాట్లాడుతున్నాడు. పనికొచ్చే గొప్ప సాధనంగా మార్చగలిగిన శక్తిమంతుడు నేను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తిమంతుడంటే, నత్తివాడైన మోషేను 20 లక్షల సైన్యానికి అధికారిగా మార్చిన వాడు, నాయకుడిగా మార్చిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. తృణీకరించబడిన జీవితాలు, త్రోసివేయబడిన జీవితాలను, అసహించుకున్న జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చిన శక్తిమంతుడు నేను ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. నువ్వు కూడా తృణీకరించబడుతున్నావేమో, అందరి చేత అవమానపరచబడుతున్నావేమో, అందరి చేత అవహేళన చేయబడుతున్నావేమో. కానీ నీ దేవుడు ఎంత శక్తిమంతుడు నువ్వు తెలుసుకో. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉండగా నువ్వు చేతకాని దానివి కాదు, చేతకాని దానివైనా, చేతకాని వ్యక్తివైనా దేవుడు నిలబెట్టి గొప్పగా వాడుకోవడానికి మహా పరాక్రమం కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఒక మరి తృణీకరించబడిన దావీదును దేవుడు, అన్నల చేత తృణీకరించబడిన దావీదును దేవుడు గొప్ప రాజుగా, నేనంటాను మహారాజుగా చేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. నిన్ను కూడా అలా చేయబోతున్నాడు 2025లో. నువ్వు నమ్ము, రిసీవ్ చేసుకో. 2025లో నేను అలా చేయబోతున్నారు. కుటుంబీకులు తృణీకరిస్తున్నారా?
నీ భర్తని నేను తృణీకరిస్తున్నారా? నీ భార్య నేను తృణీకరిస్తుందా? నీ అన్నదమ్ములను తృణీకరిస్తున్నారా? ఒకవేళ నీ కుటుంబీకులే, నీ రక్త సంబంధికులే నేను తృణీకరిస్తున్నారేమో. నువ్వు బాధపడద్దు. ఈరోజు 2025లో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, నేను నీ మధ్యనున్నాను, తృణీకరించబడుతున్న నీ జీవితాన్ని నేను గొప్ప యోగ్యంగా మారుస్తాను అంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను శక్తిమంతుడిని, ఏదైనా చేస్తానని ప్రభు అన్నాడు. నువ్వు చెప్పు, ప్రభా నువ్వు శక్తిమంతుడు అను. నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి. అయ్యా, నా జీవితంలో నువ్వు ఏదైనా చేయడానికి శక్తిమంతుడమైన దేవుడువయ్యా. అయ్యా, నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడువయ్యా. నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా. నీ కార్యములు ఆరంభించుదువుగాక, నీ కార్యములు ఆరంభించుదువుగాక, నీ కార్యములు ఆరంభించుదువుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తిమంతుడైన దేవాది దేవుడు. అవును, చూడండి, లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిందంట? 3 దినాలు అయిపోయింది కదా. మరి అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మరి ఆ మార్తలతో చెప్తున్నాడు, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారన్నాడు ప్రభు. హల్లెలూయా. మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే, మృతుడైపోయిన లాజరును తిరిగి లేపిన గొప్ప శక్తిమంతుడు. హల్లెలూయా. మృతతుల్యమైన శరీరాలను తిరిగి జీవంతో లేపగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2024లో ఏమన్నా కోల్పోయి ఉన్నావేమో? ఆస్తిని కోల్పోయావా? అంతస్తుని కోల్పోయావా? పేరును కోల్పోయావా? బలాన్ని కోల్పోయావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీకున్న ధనాన్ని కోల్పోయావా? ఏది కోల్పోయినా తిరిగి నీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. చివరిగా చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. 2024లో ఎన్నో ఊహలు ఊహించుకున్నావు. నీ జీవితానికి ఊహల్లాగానే అయిపోయినాయి అనుకుంటున్నావు. 2024 అంతా నాకు అది కావాలి, ఇది కావాలి. ఉద్యోగం కోసం అడిగావు, బిడ్డల కోసం అడిగావు, కుటుంబం కోసం అడిగావు, అలాగే నీ వ్యాపారం కోసం అడిగావు, అన్నిటినీ అడిగావు. దేనికి జవాబు రాలేదనుకుంటున్నావు. అది ఏమీ జరగలేదు నా జీవితంలో. కలలుగానే అయిపోయినాయా? ఊహలుగానే మిగిలిపోయినాయా? నేను చేసిన ప్రార్థన అంతా నీటిలో పోసినట్లు అయిపోయిందా అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ మధ్య ఉన్నాను, నీ మధ్య ఉన్న దేవుణ్ణి. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి శక్తిమంతుడు అంటే, మనము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థం కాలేదు. నువ్వు దేవుని సన్నిధానంలో అడిగింది వ్యర్థం కాలేదు. నువ్వు ఎన్నో రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేసావు 2024 అంతా. అది నీ భర్త రక్షణ కోసమైనా, నీ బిడ్డల రక్షణ కోసమే అయినా, నీ ఉద్యోగంలో ప్రమోషన్ కోసమే అయినా, నీ వ్యాపారం అభివృద్ధి కోసమే అయినా, అలాగే నీ చేతి పని దీవించబడడం కోసమే అయినా, అలాగే నీ ఆత్మీయ విషయాల కోసమేనైనా, అలాగే నీ బిడ్డల వివాహాల విషయం కొరకైనా, నీ గర్భం పండడానికి కోసమైనా, అలాగే ఉద్యోగ రీత్యా దేనికోసమైనా నువ్వు అడిగి 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 అలసిపోయి నా ప్రార్థన దేవుడు వినలేదేమో, అందుకే 2024 నాకు జవాబు రాలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు ఈ 2025లో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నేను నీ మధ్యనే విన్నాను, నేను నీ ప్రార్థన నేను విన్నాను అంటున్నాడు ప్రభు. ఈ 2025 ఏంటనగా, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికంగా పొందుకునే సంవత్సరం ఇది. 2025వ సంవత్సరం ఏంటంటే, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు జరిగే సంవత్సరం ఇది. దేవుడు నీకు జవాబు ఆన్సర్ చేస్తున్న సంవత్సరం ఇది. దేవుడు మాట్లాడుతున్నాడు, అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడిని నేను అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అడిగిన దానికంటే బెటర్ జాబ్ నీకు రాబోతుంది. నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతున్నావు. ఏది అడిగావో
దానికంటే బెటర్గానే దేవుడు ఇస్తాడు, అత్యధికంగానే దేవుడు ఇస్తాడు. 2025లో ఎక్కడున్నాడు దేవుడు నీకు అంటే నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్న నా మధ్య ఆయన ఉన్నాడు అని. ప్రభా నాయన ఏ వాక్యం చెప్పాలి అన్నప్పుడు సంఘానికి ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. నేను ఎక్కడో లేను, వారందరూ 2024 అంతా కృంగిపోయి ఉన్నారు. అన్ని వాక్యాలు వింటున్నారుగా ప్రభువా, ప్రతి వారం మందిరానికి వస్తున్నారుగా ప్రభువా అని అంటే వాక్యాలనే వింటున్నారు, మందిరానికే వస్తున్నారు. కానీ వారిలో తెలియని నిరాశ, నిస్పృహ వారిలో ఉంది. ఇంకా కార్యాలు చేయడేమో, ఇక జరగదేమో, ఇక ఇది అవ్వదేమో అని అనుకుంటున్నారు. నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నారు. వారి మధ్య ఉన్నానని చెప్పు అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 వారితో నడుస్తా, మీతో నడుస్తానని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. నేను ఎటువంటి దేవుణ్ణి ప్రకటించున్నాడు ప్రభు. నేను శక్తిమంతుడని వారికి తెలియజేయన్నాడు ప్రభు. హల్లెలూయా. ఇది జరగవేమో అనుకుంటున్నారు, కానీ అన్నిటినీ జరిగించగలిగిన శక్తిమంతుడని వారితో చెప్పన్నాడు ప్రభు. అందుకని నిలబడ్డా. ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడింది నేను కాదు, దేవుడు మీతో మాట్లాడున్నాడు. ఆయన అంటున్నాడు నేను మీ మధ్య ఉన్నాను అని. ఆయన అంటున్నాడు నేను శక్తిమంతుడైన దేవుణ్ణని. ఆ కింది భాగంలో రాయబడింది నేనే మిమ్మలను రక్షించు దేవుణ్ణని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ఆయన ఎట్లాంటి శక్తిమంతుడు అంటే ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మనల్ని రక్షించగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2025లో నువ్వు నడవట్లేదు, నువ్వు ఎలా నడుస్తున్నావంటే ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నువ్వే నడుస్తూ వచ్చావు, కానీ ఈ 2025లో ఏం చేస్తున్నాడంటే ఆయన మన మధ్య నుండి మన ముందుగా ఆయన నడుస్తున్నాడు. ఆయన అడుగుల్లో అడుగులు వేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ముందు నడిస్తే క్షేమకరమైన రేవుకు చేరుకోగలము. హల్లెలూయా. గమ్యానికి చేరుస్తాడు ఆయన. 2024 ఇటుపోయింది, నీ కాలు అటుపోయింది, ఆత్మికంగా దిగజారిపోయావు, బలహీనమైపోయావు, కృంగిపోయావు. నీకున్న సమస్యలను బట్టి కావచ్చు, నీకు జీవితంలో వస్తున్న ఆర్థిక పోరాటాలను కావచ్చు, అనేక రకాల ఒత్తిళ్లను బట్టి కావచ్చు, కుటుంబంలో చెలరేగుతున్న అనేక పోరాటాలను బట్టి కావచ్చు, ఆత్మికంగా దూరం అయిపోయావు, ప్రార్థనలో బలహీనమైపోయావు, విశ్వాసంలో సన్నగిల్లిపోయావు, వాక్యానుసారంగా నడవలేకపోయావు. కానీ 2025లో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మన మధ్య ఉండి మనం నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్య ఉన్నప్పుడు మన దేవుడు శక్తిమంతుడు కనుక ఆయన ఎలాంటి దేవుడు అంటే మనల్ని తిరిగి ఉజ్జీవపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మన దేవుడు మనల్ని ఉజ్జీవపరిచి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన 2025లో ప్రభు అన్నాడు నేను నీతోనే నడుస్తా, మీతోనే నడుస్తా, మీకు భయము లేదు అని చెప్పాడు దేవుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మైపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగాలు లయం కాబోతున్నాయి, నీ సమస్యలు లయం కాబోతున్నాయి, నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది, నీ వ్యాపారాలు లాభాల పట్లకు వెళ్ళబోతున్నాయి, నీ చేతి పని దీవించబడబోతుంది, నీ యొక్క ప్రతి పని సక్సెస్ అవ్వబోతుంది. యవ్వన పిల్లలు స్టడీస్లో ఉన్నత కృప పొందుకోబోతున్నారు, యవ్వన బిడ్డల జీవితంలో వివాహాలు జరగబోతున్నాయి, గర్భఫలాలు లేని బిడ్డల గర్భాలు తెరవబడబోతున్నాయి. ఆత్మికంగా దిగజారిపోయిన వారు, ఆత్మికంగా కృంగిపోయిన వారు, ఆత్మికంగా పతనమైపోయిన వారిని దేవుడు అవకాశం ఇచ్చి తిరిగి లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా నడిపించగలిగిన శక్తిమంతుడిని నేనని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నా ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేనైతే చాలా ధైర్యపరచబడ్డాను. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ప్రోత్సాహపరచబడి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ సమస్య పరిష్కారం కాదేమో అనుకోవద్దు, ఈ అప్పు క్లియర్ అవ్వదేమో అనుకోవద్దు, ఈ ఉద్యోగం రాదేమో అనుకోవద్దు, నా గర్భం పండదేమో అనుకోవద్దు, నా బిడ్డల జీవితంలో వివాహాలు జరగవేమో అనుకొని బాధపడద్దు. దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య నూతన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మన మధ్య నడబోతున్నాడు కనుక ప్రియ సంగమా, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. నేను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు,
నేను వదిలేసే దేవుడు కాదు ఆయన. నీ మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే నీ భర్త లాంటి వాడు కాదు, నీ భార్య లాంటి వాడు కాదు, నీ స్నేహితులు లాంటి వాడు కాదు, నువ్వు అనుకున్న నువ్వు నమ్ముకున్న వ్యక్తి లాంటి వాడు కాదు, నీ కుటుంబం వంటి వాడు కాదు, నీ కొలీగ్ లాంటి వాడు కాదు. నీ మధ్య ఉన్న దేవుడు ఆయన జీవితకాలం నీతో నడిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మధ్య దిగి వారితో నడిచిన దేవుడు. ఎప్పుడు వరకు నడిచాడంటే వాగ్దాన భూమిలో వారిని చేర్చే వరకు నడిచాడు. హల్లెలూయా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వారిని వాగ్దాన దేశంలో చేర్చాడు. అదే దేవుడా 2025 ఆరంభము నుండి నీతో నడుస్తున్నాడు. ముగింపు వరకు నీ చెయ్యి ఎక్కడ విడిచిపెట్టాడు. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందుకే దేవుడు మన మధ్య కదులుతున్నాడని ప్రభు చెప్పాడు. ఈరోజు ఎంతమందికి సంతోషంగా ఉంది? హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజున గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరంలో ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే అత్యధికంగా దేవుడు జరిగించబోతున్నందుకు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ హన్న ఒక్క కుమారుని అడిగింది, దేవుడు అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చాడు. సొలొమోను జ్ఞానమే అడిగాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యము ఘనత ఇచ్చాడు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ రోజున మన మధ్య కదులుతూ గొప్ప గొప్ప కార్యాలు మన కోసం చేయబోతున్నాడు. మరి అటువంటి గొప్ప కృప, ధన్యత, మరి సొలొమోనుకు వచ్చిన ధన్యత, హన్నాకు వచ్చిన ధన్యత, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన ధన్యత, మరి దేవాది దేవుడు ఆ రోజున మరి దావీదుకు వచ్చిన ధన్యత, అబ్రహాముకు వచ్చిన ధన్యత దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నీ సమస్య ఏదైనా దేవుడు అంటున్నాడు అది తొలగించగలిగిన శక్తిమంతుడని. ఏ వ్యాధి నిన్ను ఇప్పటి వరకు బలహీనపరిచినా ఆ వ్యాధిని నిర్మూలన చేయగలిగిన స్వస్థపరిచే దేవుణ్ణని, అంతటి శక్తిమంతుడని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా ముఖాముఖిగా మాట్లాడారు. ఏ దిగులుతో ఇక్కడికి వచ్చావు, ఏ బాధతో ఇక్కడికి వచ్చావు, ఏ కన్నీటితో ఇక్కడికి వచ్చావు. నీ హృదయం అంతా కలవరమే, నీ మనస్సంతా ఆందోళనతో ఉన్నది. నీ జీవితంలో ఈ మేలు జరగదు అని ఒక భయం, నీకు వచ్చిన బలహీనత తగ్గదు అని ఒక భయం. 2024 అంతా దిగులుతో, దుఃఖముతో, వేదనతో నడిచావు. ఈ 2025 అయినా నా జీవితంలో దేవుడు ఏదో నాకు అద్భుతం చేస్తాడంటావా? ఈ 2025 అయినా నాకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడంటావా? నా తలరాతను మారుస్తాడా? నా బిడ్డల తలరాతను మారుస్తాడా? నా భార్య తలరాతను మారుస్తాడా? నా భర్త తలరాతను మారుస్తాడంటావా? ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను కానీ తగ్గలే. ఎంతోమంది మనుషుల దగ్గరికి వెళ్ళాను, సహాయం రాలే. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చేతులు చాచాను కానీ సహాయం రాలే. మానవ ప్రయత్నములో పోరాడాను కానీ ఓడిపోయాను. కానీ వాటము ఎరుగని దేవుడి దినమున నీ కొరుకున్నాడు బిడ్డ, నీ కొరుకున్నాడు. అవును కదు, కృంగిపోయి దుఃఖంతో, వేదనతో ఇక్కడికి వచ్చావా? వైద్యులు చేతులు ఎత్తేశారు, మా వల్ల కాదు అన్నారు. తిరిగి డబ్బంతా ఖర్చు పెట్టావు, ఓడిపోయావు. నీ మీద రోగము గెలవబోయింది అనుకున్నావు, నీ మీద నీ రోగమే విజయం సాధించింది. 2024 అంతా కలతతో, హృదయముతో, బాధతో, దుఃఖముతో తిరిగావు. కానీ ప్రభు అంటున్నాడు 2025 నేను మీ మధ్య ఉన్నాను అంటున్నాడు. ఎందుకున్నాడో చెప్పాడు. ఆయన ఎందుకు మన మధ్య కదులుతున్నాడో చెప్పాడు. ఆయన ఎందుకు మన మధ్య సంచరిస్తున్నాడో చెప్పాడు. సరిగా కనులు తెరిచి చూస్తే ఆయన కొండల్లో లేడు, గుట్టలలో లేడు, మనుషులు కట్టిన కట్టడాలలో లేడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మన మధ్య. అదుగో పగల మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా 40 సంవత్సరాలు నడిచినటువంటి ఆయన ఈరోజు ఒక ఆత్మగా, ఆత్మస్వరూపిగా, అదృశ్యుడైన దేవుడిగా మన మధ్య కదులుతున్నాడు. నిన్ను ముట్టుకోబోతున్నాడు.
నిన్ను తాకబోతున్నాడు. నీ శరీరములో ఉన్న బలహీనమైన అవయవములను తాకుతున్నాడు. మనుషులమైన మనం ముట్టుకుంటే ప్రతి వస్తువు పాతబడిపోతుంది. మనుషులమైన మనము మన చేతులతో ఏ వస్తువును తాకినది పాతబడిపోద్ది. కానీ ఆ పరమ తండ్రి, ఆ పరలోకపు నాథుడు తన చేతులతో దేనిని తాకినా ఆ వస్తువు నూతనపరచబడుద్ది. నీ శరీరములో ఏ రోగమున్నది, నీ దేహములో ఏ రోగము నిన్ను భయభ్రాంతులు చేసింది? క్యాన్సరా, హెచ్ఐవినా, కిడ్నీలు పాడైపోయాయా, లివర్ అంతా కూడా డ్యామేజ్ అయిందా, ప్రేగులన్నీ పాడైపోయాయా, నడవలేని స్థితిలో పక్షవాతముతో ఉన్నావా, శరీరంలో చెప్పలేని సమస్యలతో వచ్చావా? ప్రభు ఈ రాత్రి చెబుతున్నాడు, ఇదిగో నేను తాకుతున్నాడు. ఇప్పుడే తాకుతున్నాడు, ఇప్పుడే ముట్టుకుంటున్నాడు, ఇప్పుడే తన హస్తమును నీ మీదకు చాచుతున్నాడు. బలహీనతలో ఉన్న నిన్ను తాకుతున్నాడు. సంపూర్ణమైన స్వస్థత నీ శరీరములకు ఇప్పుడే యేసు నామములో కలుగునుగా. ఏ సమస్యతో వచ్చావు? అప్పులైపోయావా? అప్పులు 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 అప్పులు. నీ ప్రతి అప్పు కాడి నజరేయుడైన యేసు నామములో విరిగిపోవునుగా. గర్భఫలములు లేని నీ జీవితంలో రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది. అదిగో పరిశుద్ధాత్మ శక్తిని తాకుతుంది. ఉద్యోగము లేని వారు నజరేయుడైన క్రీస్తు యేసు నామములో మీకు మంచి ప్రభుత్వ ఉద్యోగములు కలుగునుగా. గృహములు లేని వారు యేసు నామములు గృహములు పొందుకునుగా. ఈ సంవత్సర కాలం అంతయు మా జీవితంలో మాకు అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేరుస్తూ నడిపించమని, దూరదేశాల నుంచి ఈ లైవ్ను వీక్షించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ నీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.